తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేయునదేమనగా, రాష్ట్రంలోని అన్ని న్యాయస్థాన ప్రాంగణాలలో గౌరవనీయ తెలంగాణ హైకోర్టుతో సహా పెండింగ్లో ఉన్న వివిధ రకాల కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుటకు 20 జూన్ 2026న రెండవ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడనుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ తరఫున సంబంధిత వ్యాజ్యదారులందరికీ విజ్ఞప్తి చేయునదేమనగా, ఈ సదవకాశాన్ని వినియోగించుకొని తమ వివాదాలను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవలసిందిగా కోరడమైనది. లోక్ అదాలత్లో కేసుల పరిష్కార ప్రయోజనాలు: వేగవంతమైన మరియు సామరస్యపూర్వక న్యాయం లభిస్తుంది. సమయం మరియు ధనం ఆదా అవుతాయి. ఇరు పక్షాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. ఎటువంటి కోర్టు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చెల్లించిన కోర్టు ఫీజు నిబంధనల ప్రకారం తిరిగి చెల్లించబడుతుంది. లోక్ అదాలత్ అవార్డు సివిల్ కోర్టు డిక్రీతో సమానము. జాతీయ లోక్ అదాలత్లో పరిష్కారానికి తీసుకోబడగల కేసులు: అన్ని రకాల సివిల్ కేసులు, చెక్కు బౌన్స్ కేసులు, వైవాహిక మరియు కుటుంబ వివాదాలు, కార్మిక మరియు పారిశ్రామిక వివాదాలు, మనీ రికవరీ కేసులు, మోటారు ప్రమాద పరిహార కేసులు, రెవెన్యూ మరియు యుటిలిటీ బిల్లుల వివాదాలు, రాజీకి వీలైన అన్ని క్రిమినల్ కేసులు, మరియు పెండింగ్లో ఉన్న అర్హత కలిగిన అన్ని కేసులు. అందువల్ల సంబంధిత వ్యాజ్యదారులందరూ తమ కేసులను రాబోయే జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించుకునేందుకు సంబంధిత న్యాయస్థానాలు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు లేదా మండల న్యాయ సేవా కమిటీలను సంప్రదించవలసిందిగా కోరడమైనది. ప్రజా ప్రయోజనార్థం ఈ ప్రకటన జారీ చేయబడినది. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్.